కి స్వాగతం. ఎ మాన్యువల్ టు ద సెల్ఫ్. సో, మనం 0 అండ్ ఇన్ఫినిటీ మధ్య ఒక కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ అని చెప్పాం. ఈ కంప్లీట్ ఈ బ్రహ్మాండం అంతా, యూనివర్స్ అని దేనైతే చెప్తున్నామో, ఈ బ్రహ్మాండం అంతా ఒక 0 నుండి ఇన్ఫినిటీ ఉన్న ఒక కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ కింద ఉండాలి. ఇన్ఫినిటీ నుండి 0 వైపు ప్రొసీడ్ అవుతుంటే గ్రాస్ నుండి సటిల్‌నెస్ కి ప్రయాణం ఉంటుంది. అంటే స్థూల తత్వం నుండి సూక్ష్మ తత్వం వైపుకు ప్రయాణం మాట. అదే 0 వైపు నుండి ఇన్ఫినిటీకి ప్రయాణం అంటే సూక్ష్మ తత్వం నుండి స్థూల తత్వానికి ప్రయాణం మాట. అయితే ఇది కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ అయినప్పటికీ దీన్ని కొన్ని జోన్స్ కింద విడగొట్టాం. కొన్ని జోన్స్ దాంట్లో ఒక పార్ట్‌ని క్రియేషన్ అన్నాం. రెండో పార్ట్‌ని ఎక్సిస్టెన్స్ అన్నాం. క్రియేషన్ అనే దాంట్లో ఉండే జోన్స్ ఏమిటి? సత్యం, తపః, జనః. ఈ మూడిటిని కలిపి క్రియేషన్ అంటాం. అదే శువః, భువః, భూ. ఈ మూడిటిని కలిపి ఎగ్జిస్టెన్స్ అంటాం. ఈ రెండిటిని సెపరేట్ చేస్తున్న రీజియన్ ని మహా రీజియన్ అంటాం. సో ఇలా జోన్ కింద విడగొట్టినప్పటికీ ఇదొక కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ అనే విషయం మైండ్ లో ఉండాలి. అయితే జోన్ కింద ఎందుకు విడగొట్టాల్సి వచ్చింది అంటే ఇది సింపుల్ క్లాసిఫికేషన్ కాదు. ఈ సటిల్నెస్ నుండి గ్రాస్‌నెస్ మేనిఫెస్టేషన్ అయ్యే ప్రాసెస్‌లో ఒక్కొక్క ప్లేస్‌లో సర్టెన్ లాస్ గవర్న్ చేస్తుంటాయి ఆ కాన్స్టిట్యూయెంట్స్‌ని. సో, లాస్ గవర్న్ చేస్తున్న లాస్ బట్టి ఈ జోన్స్ కింద విడగొట్టామనమాట. జస్ట్ లైక్ కంటిన్యూయస్ అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, అయోనోస్ఫియర్ ఇలా వాతావరణాన్ని విడగొట్టాం. కానీ వీటి మధ్య ఏమి సెపరేట్ బౌండరీస్ అడ్డుగోడలు ఏమి ఉండవు. ఇది ఈ ట్రోపోలో ఉండే కండిషన్స్ వేరు. అక్కడ గవర్న్ చేసే లాస్ వేరు. అలాగే అయోనోస్ఫియర్‌కెళ్తే అక్కడ గవర్న్ చేసే లాస్ వేరు. స్పీషీస్ యొక్క నేచర్, బిహేవియర్ వేరు. సో, దేర్‌ఫోర్ ఆ గవర్నింగ్ లాస్ బట్టి ఆ జోన్‌ని మనం సెపరేట్‌గా ఐడెంటిఫై చేస్తున్నామే గానీ యాక్చువల్లీ ఇదంతా కంటిన్యూయస్ ఒకటే. ఒకటే సెటిలెస్ట్ థింగ్ ఏదైతే ఉందో, ఏదైతే మనం పరమాత్మ అంటున్నామో లేదా అది కంప్లీట్‌గా మేనిఫెస్ట్ అవుతోంది గ్రాస్‌నెస్ అనే డైరెక్షన్‌లో. సో, సత్యం కంటే తపః కొంచెం ఎక్కువ గ్రాస్. తపః కంటే జనః ఎక్కువ గ్రాసు. అంటే జనఃతో పోల్చుకుంటే తపః సటిల్‌నెస్‌గా ఉంటుందన్నమాట. అలాగా. అలాగే భూరిభూసోలో భూ అనేది గ్రాసెస్ట్ పాయింట్ కింద లెక్క. జోన్ కింద లెక్క. భువః అనేది దానికంటే సటిల్. భువః అనేది భూ కన్నా, భువ కన్నా సటిల్. సో, స్పెక్ట్రమ్ ఆర్బిటర్‌లీ కెన్ బి స్పెసిఫైడ్. దాన్ని స్పెసిఫై చేయొచ్చు యాస్ జోన్స్. దీన్ని మనం భూర్భువః, స్సువః, మహః, జనః, తపః, సత్యం అని చదువుతుంటారు కదా! హైమ్స్‌లో, వేదిక్ హైమ్స్‌లో ఇవన్నమాట. ఇవి ప్లేన్స్ అన్నమాట. జోన్స్ ఆర్ ప్లేన్స్ అని చెప్పొచ్చు. విత్ రిఫరెన్స్ టు గవర్నింగ్ లాస్. సో, అక్కడ గవర్న్ చేసే లాస్ ఏమున్నాయో, నియమాలు ఏమున్నాయో, ఆ నియమ నిబంధనలు బట్టి. ఒక 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 జోన్‌లో ఉండే లాసు ఇంకో ఉండే లాస్‌కి చాలా వైర్డ్‌గా ఉంటుంది. ఇక్కడ లాస్ పరంగా అక్కడిని అర్థం చేసుకోలేము. అక్కడ లాస్ పరంగా ఇక్కడికి వర్తించలేము మనం. సో, ఆ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క బిహేవియర్‌ని గవర్న్ చేసే లాస్ పరంగా ఈ క్లాసిఫికేషన్ అన్నమాట. బట్ అదర్‌వైజ్ అంతా ఒకటే. సేమ్ ఒకే సత్యం ఏదైతే పరమాత్మ ఉందో, పరమాత్మ అనే సటిలెస్ట్ థింగ్ ఏదైతే ఉందో, అదే రాస్ కింద మేనిఫెస్ట్ అవుతూ డిఫరెంట్ జోన్స్ కింద ఫార్మ్ అవుతోందన్నమాట. ఈ సటిల్ నుండి గ్రాస్ ఏర్పడటం అనేది ప్రాసెస్‌లో మనకేం కనబడుతుంటుందంటే అక్యుములేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఇంటూ గ్రాస్ థింగ్. సో, ఈ సెటిలెస్ట్ థింగ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అలా అక్యుములేట్ అయినవి ఇంటిగ్రేట్ అవుతాయి, ఆర్గనైజ్ అవుతాయి. ఒక గ్రాస్ థింగ్ ఏర్పడుతుంది. దీనికి ఒక నేరు ఉదాహరణ చెప్తాను.
ఇప్పుడు యాటమ్ అంటే దేనితో తయారు చేయబడిందంటారు? మూల కణాలు చెప్తాం. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో, హైడ్రోజన్‌కి, హీలియంకి తేడా ఏమిటి? హైడ్రోజన్‌లో ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియంలో 2 ప్రోటాన్లు, 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అలా కాకుండా ఇంకో 2 న్యూట్రాన్లు కూడా ఉంటాయి. సో, ఇక్కడ ఈ మూల కణాలు అక్యుములేట్ అయ్యాయి. అండ్ అవి ఒక క్రమ పద్ధతిలో ఇంటిగ్రేట్ అయ్యాయి. ఆర్గనైజ్ అయ్యాయి ఒక సిస్టమేటిక్‌గా. సో, దేర్‌ఫోర్ నౌ దాన్ని యాటమ్ అంటున్నాం. పరమాణువు అంటున్నాం. ఇలాంటి పరమాణువులు కలిసి అణువు ఏర్పడుతుంది. ఒక 2 హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి వాటర్ అణువు ఏర్పడినట్టు. సో, ఇంటిగ్రేషన్ అండ్ ఆర్గనైజింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ బహుదాణువులు ఫార్మ్ చేస్తుంది. బహుదాణువుల నుండి సెల్ ఆర్గనైల్స్ ఏర్పడతాయి. కణంలో ఉండే భాగాలు. ఆ కణ భాగాల ఆర్గనైల్స్ ఏవున్నాయో, ఆ కణ భాగాలు అంటే గాల్జీ బాడీ, న్యూక్లియస్, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, మైటోకాండ్రియా ఇవన్నీ అన్నమాట. సో, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఆర్గనైజ్ అయితే నీకొక సెల్ ఏర్పడుతుంది. ఈ సెల్స్ అన్నీ ఆర్గనైజ్ ఇంటిగ్రేట్ అయితే టిష్యూ ఏర్పడుతుంది. అంటే కణజాలం. కణజాలం ఆర్గనైజ్ అయితే, ఇంటిగ్రేట్ అయితే అది ఒక ఆర్గాన్ ఏర్పడుతుంది. గుండె, కిడ్నీ, లివరు, కాలేయము ఇలాగ. సో, ఇలాంటి ఆర్గాన్స్ ఇంటిగ్రేట్ అండ్ ఆర్గనైజ్ అయితే వ్యవస్థ ఏర్పడుతుంది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్, న్యూరల్ సిస్టమ్ ఇవి ఇంటిగ్రేట్ అండ్ ఆర్గనైజ్ అయితే జీవి ఏర్పడుతుంది. సో, సటిల్ థింగ్ నుండి గ్రాస్ థింగ్ అక్యుములేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంటుంది. ఈవెన్ మనుషులు అక్యుములేట్ అయ్యి, ఇంటిగ్రేట్ అయ్యి, ఆర్గనైజ్ అయితే ఒక వ్యవస్థ కింద అవుతారు. ఒక ఆర్గనైజేషన్, ఒక స్కూల్ ఉంది, ఒక బిజినెస్ ఉంది, ఒక సొసైటీ ఉంది, ఒక కాలనీ ఉంది, లేదా ఒక కులం ఉంది, లేదా ఒక రిలీజియన్ ఉంది, ఒక అక్కల్ట్ ఉంది, ఒక దేశ పౌరులనుంది. ఏమిటిది? నథింగ్ బట్ సటిల్ థింగ్ గ్రాస్ కింద అక్యుములేట్ అవ్వడమే. ప్రాసెస్ అసోసియేటెడ్ విత్ ఎనర్జీ ట్రాన్స్‌మ్యుటేషన్. అయితే ఈ సటిల్ థింగ్ నుండి గ్రాస్ థింగ్ ఏర్పడటం అనే ప్రాసెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ కాదిది. మేనిఫెస్టేషన్ అంటారు. సో, మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ట్రాన్స్‌మ్యుటేషన్ జరుగుతుందని, అసోసియేట్ అవుతుందని. ట్రాన్స్‌మ్యుటేషన్ అంటే ఎనర్జీ మ్యాటర్ కింద మారటం, మ్యాటర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వటం అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్‌లో. అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ వేరు. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఆహ్, ఇంకో ఎనర్జీ కింద మారొచ్చు. లైట్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీగా మారొచ్చు. సౌండ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద మారొచ్చు. ఉదాహరణకి యాంత్రిక శక్తి ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద మార్చే సాధనాన్ని మనం డైనమో అంటాం. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీ కింద మార్చేదాన్ని మనం లైట్ అంటాం. బల్బ్ అంటాం. సో, దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఇది ట్రాన్స్‌మ్యుటేషన్. ఇక్కడ ఒక డివైస్ ఏమి ఉండదు. బట్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఈస్ గవర్న్డ్ బై సర్టెన్ ఫోర్స్ ఫీల్డ్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సటిల్ థింక్ గ్రాస్‌లోకి పర్కులరేట్ అవ్వగలదు. అంటే దానిలోకి ఇమడగలదు. ఇప్పుడు నీళ్లు స్పాంజ్ లోపలికెళ్ళిపోతాయి. పదార్థం పైన గ్యాసు అబ్సార్బ్ చేయబడుతుంది. లేదా లిక్విడ్ అబ్సార్బ్ చేయబడుతుంది. కానీ గ్రాస్ సటిల్‌లోకి అలా వెళ్ళలేదు. గ్రాస్ తన ఐడెంటిటీ కోల్పోయి సటిల్‌లో మిక్స్ కాగలదు. దాన్ని డిసాల్వింగ్ అంటాం. కరగటం వేరు. పర్కులరేషన్ వేరు. భూమి గుండా వాన నీళ్లు లేదా సర్ఫేస్ వాటరు పర్కులరేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ కిందకి దిగిపోతుంది. సో, ఈ పర్కులరేట్ అవ్వటం అంటే ఏంటంటే ఇది దాంట్లో చేరటం. ఇది గ్రాస్ ఫైన్‌లోకెళ్ళలేదు. ఫైన్, ఫైన్ గ్రాస్‌లోకి పర్కులేట్ అవుతుంది. ఇక్కడ కొంచెం కరెక్షన్ ఉంది. గ్రాస్ కెన్ పర్కులేట్ ఇంటూ ఫైన్ అనేసాం. గ్రాస్ కెనాట్ పర్కులరేట్ అని చదువుకోండి మీరు. గ్రాస్ కెనాట్ పర్కులరేట్ ఇంటూ ఫైన్. ఫైన్ కెన్ పర్కులరేట్ ఇంటూ గ్రాస్. అందుకని ఈ సత్యం, తపః, జనః అనే ఫైనెస్ట్‌వి కదా! ఇవి పర్కులరేట్ అయ్యి ఉంటాయి. దేంటో ఈవెన్ ఎగ్జిస్టెన్స్‌లో. అలాగే ఎగ్జిస్టెన్స్‌లో సటిల్ థింగ్ అయిన శువః, గ్రాస్ థింగ్ అయిన భువః, భూలో గూడా పర్కులరేట్ అయ్యి ఉంటుంది. శువః భువలో భూలో ఉంటుంది. భువః భూలో ఉంటుంది. భూ భువలో ఉండలేదు. శువలో ఉండలేదు. అలాగే ఎగ్జిస్టెన్స్‌లో క్రియేషన్ ఉండలేదు. క్రియేషన్‌లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో,
చెప్పాను గదా! ఒక మాటలతో వివరించలేని విషయాన్ని మాటతో వివరించే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇలస్ట్రేషన్స్ వాడుకుంటూ, మనకు తెలిసిన భాషా జ్ఞానాన్ని వాడుకుంటూ. అర్థమైందనుకుంటాను. మళ్ళా రేపు కంటిన్యూ అవుదాం.